వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు అయితే కొన్ని అప్డేట్స్ రావడం జరిగిందనమాట చాలా రోజుల తర్వాత. సో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్టోబర్ 2 అనమాట ఇది స్టార్ట్ అయింది. గాంధీ జయంతిని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సచివాలయ వ్యవస్థ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్. అయితే ఈ సచివాలయ వ్యవస్థలో ప్రజెంట్ 2 years ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి ప్రొవిషన్ డిక్లరేషన్కి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. వీరికి జూన్లో అయితే మ్యాక్సిమం ఈ యొక్క ప్రొవిషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నట్టు కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రజెంట్ ఫైల్స్ కూడా కదులుతున్నాయి అనమాట రెగ్యులరైజేషన్కి సంబంధించి. ఇక అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు క్వాలిఫై కూడా అవ్వడం జరిగిందనమాట. సో వీరికి రెగ్యులర్ పే స్కేల్ కానివ్వండి అన్ని ఎలిమెంట్స్లు అయితే కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ జూన్ నుంచి అమలు కాబోతున్నాయి అనమాట వీళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రతి సేవలు కూడా గ్రామ స్థాయిలోనే అన్నింటినీ వీలైనంత త్వరగా తక్కువ టైంలో వీళ్ళకి అందించాలంటూ వీటిని ప్రధానంగా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క సర్వీస్ని కూడా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకురావాలంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. గ్రామ సచివాలయాలలో మరిన్ని సేవలు ఇక్కడి నుంచే పాస్పోర్ట్ అంటూ ప్రధానంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి జూన్ నుంచి ఈ యొక్క పైలట్ ప్రాజెక్టు పథకంగా 2500 సచివాలయాల్లో ఆధార్ సర్వీసులు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్కి సంబంధించి కానివ్వండి మరికొన్ని కమర్షియల్ అదేవిధంగా సర్వీసెస్కి సంబంధించి ఇక్కడ తీసుకొస్తున్నట్లు గ్రామ స్థాయికి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక ఆన్లైన్లో ఎలాంటి తప్పులు లేకుండా పాస్పోర్ట్ దరఖాస్తు స్లాట్ బుకింగ్ సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇదిగోండి మనకి రైల్వే టికెట్స్ కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 545 రకాల సేవా సర్వీసెస్ అయితే అందిస్తున్నాయి అనమాట. సో ఇక మనకి సచివాలయ వ్యవస్థలో సిటిజన్ అవుట్ రీచ్ అనే ఒక ప్రోగ్రాంతో ప్రతి నెల సచివాలయ సిబ్బందికి వాలంటీర్ వ్యవస్థకి ఒక అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక అదేవిధంగా సచివాలయానికి సంబంధించి ఆధార్ క్యాంపుల నిర్వహణ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఆధార్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉంటే రీకరెక్షన్కి సంబంధించి కానీ దానికి సంబంధించి కూడా సచివాలయాల్లో మనం ఈ యొక్క కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క సర్వీసెస్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలు మనబడి నాడు నేడు ఈ యొక్క ఏవైతే వర్క్స్ ప్రారంభించిందో రాష్ట్ర గవర్నమెంట్ దానికి సంబంధించి కేంద్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ఆబ్కారీ అధికారి అనమాట పీయూష్ కుమార్ గారు వారు సందర్శించడం జరిగింది. ఈ యొక్క సచివాలయ వ్యవస్థ చాలా డెవలప్మెంట్కి ముందడుగుగా ఉందంటూ ఈయన మాట్లాడడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఆర్బీకేలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలు అనమాట. ఈ యొక్క ఆర్బీకేల్లో ఏటీఎంలు అంటూ కూడా మనం గతంలో చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. దానికి సంబంధించి ప్రారంభమైన పైలట్ ప్రాజెక్టు ప్రతి జిల్లాకి ఒక ఆర్బీకే ఎంపిక అనమాట. ముందుగా దశల వారీగా 10,778 ఆర్బీకేలు ఏటీఎంలు అన్ని కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క ఏటీఎం వ్యవస్థకు సంబంధించి సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారన్నమాట. రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో యూజ్ఫుల్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా అన్ని కేంద్రాల్లో కరస్పాండెంట్లు అంటూ కూడా ఈ యొక్క ప్రధానంగా ఈరోజు మనకి ఈ యొక్క న్యూస్ అప్డేట్స్లో సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి రూపురేఖలు కానివ్వండి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్కి సంబంధించి కానివ్వండి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రజెంట్ తీసుకొచ్చినటువంటి ఆధార్ సర్వీసులు కానివ్వండి ఆధార్ అప్డేట్కి సంబంధించి కానివ్వండి వీటన్నిటికీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తున్నటువంటి ఏటీఎంలు వీటిని పైలట్ ప్రాజెక్టు పథకంగా ముందుగా ప్రారంభించి తర్వాత రాష్ట్రం అంతటా ఇంప్లిమెంటేషన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేసిందనమాట. సో ఇది ఈరోజు సచివాలయ వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా అప్డేట్స్ అనమాట. ఇక అదేవిధంగా ఎప్పటికెప్పుడు మనం ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే వీటికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కానీ మనం ప్రతి ఒక్క వీడియోస్ అనేది ఈ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.